ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు మరియు స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనము ప్రతిరోజు ఈ విధంగా ధ్యానాలు చేస్తూ యెషయా గ్రంథం నుంచి ఆత్మీయ మేలులు పొందుతున్నాం. నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యెషయా గ్రంథము 27వ అధ్యాయం 2 నుంచి 13 వచనాలు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 27 వర్సెస్ 2 to 13. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మొదటి 2-3 వచనాలు చదువుకొని మనము ఆ ధ్యానంలోకి వెళ్దాం. ఆ దినమున మనోహారమగు ఒక ద్రాక్షారసం ఉండెను, దాని గురించి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి విషయమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రంలో దానిని కాపాడుచున్నాను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ యొక్క చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా నూతన ద్రాక్ష తోట ఆ గీతము, సాంగ్ ఆఫ్ ఎ న్యూ వైన్యార్డ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, నూతన ద్రాక్ష తోట గీతము ద్వారా, ఈ పాట ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను వ్యక్తిగతంగా చూసుకుంటానని మరియు ఇకపై కోపగించుకోనని వాగ్దానం చేశాడు. ఆయన వారి శత్రువులను నిర్మూలిస్తాడు. ఆయన నిర్మూలించే దేవుడు. కానీ సమాధాన పడిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఇవన్నీ కూడా ఈ వాక్య భాగం చదివితే మనకు లోతుగా అర్థమవుతాయి. ఫలితంగా ఇశ్రాయేలు న్యాయము మరియు నీతి ఫలాలను ఫలించే ద్రాక్ష తోటగా మారుతుందని, ఇది శిక్ష ద్వారా, ఒక క్రమశిక్షణ ద్వారా జరుగుతుందని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీలు తమ పాపము నుండి తిరిగి దేవుని వైపుకు తిరిగేలా దేవుడు వారిని చెదరగొట్టాలని ప్రణాళిక చేసినట్లుగా ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. చివరికి దేవుని శత్రువులు నాశనం చేయబడతారు మరియు చెదరగొట్టబడిన ప్రజలు తిరిగి వచ్చి దేవుని ఆరాధిస్తారు అనే విషయాలను మనం ఈరోజు ఈ వాక్య భాగం చదివితే సారాంశంగా మనం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 2-6 వచనాలు. దేవుడు ద్రాక్ష తోటను పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశాడు కదండి. మన దేవుడు పునరుద్ధరించే దేవుడు. ఆయన ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆయన దాన్ని నెరవేరుస్తాడు. మనం పాత నిబంధనలో చదివితే చాలాసార్లు దేవుడు చేసిన వాగ్దానాలను ఆయన నెరవేర్చినట్లుగా చూస్తాం. అంత నమ్మకమైన దేవుడు మనకున్నాడు కదండి. ఇశ్రాయేలీయులకు కానాన్ని ఇస్తానని చెప్పాడు, నెరవేర్చాడు. కనుక ఈరోజు మనకేమైనా దేవుడు వాగ్దానం ఇస్తే దాని మీద మనం బలంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన తన వ్యక్తిగత సంరక్షకుడిగా మారి ప్రతి క్షణము దానికి నీరు పోస్తూ ముళ్ళను మరియు పొదలను పోగు చేసి కాల్చివేస్తూ దాన్ని సంరక్షిస్తాడు. దీని ద్వారా ద్రాక్ష తీగలు చిగురించి పూలు పూసి సమృద్ధిగా ఫలాలను ఇచ్చేలా దేవుడు చేస్తాడు కదండి. అవి ఫలాలు ఫలించేలాగా దేవుడు చేస్తాడు. అది దేవుని పని. మనము ఆయనతో సామరస్యంగా సమాధాన పడిన దేవుని పిల్లలం కాబట్టి దేవుడు కూడా మనలో అంతే శ్రద్ధగా అంకిత భావంతో చూసుకుంటాడని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విషయాలు మనం ఆలోచన చేయాలి. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే రక్షించబడి ఆయన పిల్లలుగా మార్చబడతారో, వారిని దేవుడు ఎంత శ్రద్ధగా అంకిత భావంతో చూసుకుంటాడో ఇశ్రాయేల్ చరిత్ర చదివితే మనకి అర్థమవుతుంది. ఈరోజు ఈ వాక్య భాగం కూడా అదే గుర్తు చేస్తుంది. కనుక మనము ఆయనతో సంబంధం కలిగి బలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. మనము మన జీవితంలో ఫలాలు ఫలించే వారంగా, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. కనుక ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా 7-9 వచనాలు.
దేవుడు తన ప్రజలను తగిన విధంగా గద్దిస్తాడు కదండి. తప్పు చేసినప్పుడు, సరైన మార్గంలో నడవనప్పుడు దేవుడు సరిచేసే దేవుడు. మనల్ని కొన్నిసార్లు గద్దిస్తాడు కూడా, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. రైతులు కొమ్ములు మంచి ఫలాలను ఇవ్వడానికి ముళ్ళను ఏ విధంగా అయితే కత్తిరిస్తారో కదండి, ఆయన కత్తిరిస్తారు, కానీ వాటి వేలను పెగిలించేంత వరకు వెళ్ళరు. దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు, కానీ వారి పాపాలను గ్రహించేంత వరకు మాత్రమే వారిని శిక్షించినట్లుగా మనం చూస్తాం కదండి. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఒక క్రమశిక్షణలో పెట్టడానికి మన పాపములను మనము వివేచించేంత వరకు దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యము ఈ రోజుకి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే వారిని క్షమించి పునరుద్ధరించడమే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు? ఎందుకు పెడతాడు అంటే మనలను సరిచేయడానికి, మనము ఆయన వైపు తిరగడానికి, ఆయన యందు ఇంకా బలంగా ఉండడానికి దేవుడు ఈ విధంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, మన మీద అధికారం ఉంది కదండి. దేవుడు మనలను గద్దించినప్పుడు దాని వెనుకున్న దేవుని ప్రేమను మనం గుర్తించాలి కదండి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, ప్రేమించే వారిని మనం సరిచేస్తాం. కనుక ఈరోజు విషయాన్ని మనం ఆలోచించేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. నీ వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడేయండి. ఆమేన్.